సమరమే ఇందు మూలంగా ఇంట్లో ఉన్న 50 మంది ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా ఈ వెంకీ ఇక నుంచి మామూలు వెంకీ కాదని సాఫ్ట్వేర్ వెంకీ అని తెలియజేయడానికి ఆనందిస్తున్నాడు. హో ఏంట్రా నువ్వు అనేది? నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చిందా? యా నాకు తెలుసురా, అన్నప్రసాద్ రోజు పాకతో వెళ్ళి నువ్వు కంప్యూటర్ పట్టుకున్నప్పుడే అనుకున్నా పెద్దయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావని. ఆడు పాకు తేలి పట్టుకున్నది కంప్యూటర్ కాదే, క్యాలిక్యులేటర్. అప్పట్లో అదే కంప్యూటర్ కాదండి. నీకు జాబ్ వచ్చిందంటే నేను నమ్మనరా. ఎందుకో? నువ్వు నీ ఫ్రెండ్స్ చేసే ప్రాంక్ వీడియోలు నాకు తెలీదా? నిన్నంతా ఇంటికి రాలేదని, జాబు లేదని ఇంట్లో దొబ్బుతున్నారని, తెలివిగా తప్పించుకోవడానికి నువ్వు వేసిన స్కెచ్ అని నాకు తెలుసులేరా. మార్రా, ఇంక మీరు మార్రా. నువ్వేమైనా మిర్చిలో ప్రభాసం అనుకుంటున్నావా? ఏదో బిల్డప్లు మాని అపాయింట్మెంట్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది, అది చూపించు. అపాయింట్మెంట్ ఆర్డర్ జోబులు ఎట్టుకుని తిరగడానికి మీ మీలా వెనకటి జనరేషన్ కాదు, ఫోన్లో ఎట్టుకుని తిరిగే అడ్వాన్స్డ్ జనరేషన్. యూ సా దిస్ విత్ ఓపెన్ ఐస్. సారీ, ఇప్ప పారు. యు నో హూ ఇస్ షీ? హీ. ఎస్, హీ. షిఫ్ట్ డిలీట్ సొల్యూషన్ CEO మన్మధరావు. ఇప్పుడు చెప్పండి ఏమంటారు? నాకెందుకో జూనియర్ ఆర్టిస్ట్ చేత ఏమైనా చెప్పించేయడమో అని డౌట్గా ఉందే. ఇంత చెప్పాక చూశాక కూడా నమ్మనంటే ఎప్పుడో ఏం చేయలేడు. ఆయన నిజంగానే సాఫ్ట్వేర్ కంపెనీ CEO, కావాలంటే గూగుల్ కూడా చూసుకోండి. ఈ రోజుల్లో నోటు మీద రాసిన మాటకే వాల్యూ లేదు, ఇక నోటు మాటకే విలువ ఉంటుందిరా. అందరూ తమలా ఉండరు. చూస్తా, చూడండి ఎవరు చూడొద్దన్నాడు. జీతమెంతో? మండే మంచి రోజు అంట, జాయిన్ అయిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అని చెప్తా అన్నారు. అరే వెంకీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవురా. సరేమా. నీకు ఇష్టమని చేపల పులుసు పెట్టా. లవ్ యూ మామ్స్. బాయ్ డాడ్. వాడు అలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే సాఫ్ట్వేర్కి అలా ఉట్టి పడుతుంది కదండి. ఏంటా 2 ముక్కలకే? ప్రీ స్కూల్ చదివే పిల్లలు కూడా వీడికన్నా ఎక్కువ బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. కొడుకు గొప్ప నొప్పుకోలేని మీరేం గొప్ప తండ్రండి. ఆడి గొప్ప నొప్పుకోకపోతే నేను గొప్పను కదా. నీలాంటి అమ్మల్ని ఎవ్వడూ బాగు చేయలేడు. హలో, చెప్పవే. అంకుల్కి యాక్సిడెంట్ అయిందని తెలిసిందే, ఎలా ఉన్నారు ఇప్పుడు? ఆయన బానే ఉన్నారు, కార్కే కొంచెం డ్యామేజ్ అయింది. ఆయన పర్లేదు కదా, నువ్వు డల్గా ఉండకే. నేను డల్గా ఉంది ఆయన గురించి కాదే, ఆయన చేసే పనుల గురించి. యాక్సిడెంట్ కాకుండా ఇంకేం చేశారేంటి? యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారని ముక్కు మొహం తెలియని వాళ్ళకి కంపెనీలో జాబ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అంతా ఓకే అనుకుంటే జాబ్ ఇవ్వమను. అంత టైం ఎక్కడిచ్చారే? నేను మాట ఇచ్చాను, ప్రాణం పోయినా మాట తప్పను, వాళ్ళు మండేనే వచ్చి జాయిన్ అవుతారని అంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏముందే, సింపుల్. వాళ్ళు జాయిన్ అయ్యాకైనా వాళ్ళు వెదవులని ప్రూవ్ చేసి అంకుల్ నోట్తోనే వాళ్ళని పొమ్మనేలా చెయ్యి. నీకు వచ్చిన ఎన్ని మ్యాచెస్ అలా చేసి తప్పించుకోలేదు చెప్పు. యా, గుడ్ ఐడియా. ఓకే. ఓకేనే, ఉంటాను. హలో మాస్టర్, సైడ్ ప్లీజ్. ఓ, తెలుగు పేపరా? షిట్. మమ్మీ, రేపటి నుంచి మీ హస్బెండ్ ఇంట్లో ఇంగ్లీష్ పేపర్ వేయించమని చెప్పు. సరే. తమరికి ఏ పేపర్ కావాలో సెలవు ఇవ్వండి. డెక్కన్ క్రానికల్స్. డెక్కన్ క్రానికల్? యా. డెక్కన్ క్రానికల్ స్పెల్లింగ్ చెప్పరా. హిందూ వేయించండి. HINDOO, హిందూ. ఏదో నా కొడుకు ఈజీగా ఉన్నదానికే స్పెల్లింగ్ చెప్పలేకపోయాడు. వీడికి ఇంగ్లీష్ పేపర్ కావాలంట, ఇంగ్లీష్ పేపర్. ఎందుకండి మిమ్మల్ని మీరు ఎదవాని తిట్టుకుంటున్నారు? నన్ను నేనెప్పుడు తిట్టుకున్నానే అని ఎదవనా కొడక అన్నారంటే మీరు ఎదవే కదండి. ఇది దీని ఎదవ టైమింగ్. హలో మాయా, మీ సైట్లో కార్పెంటర్ని ఒకసారి ఇంటికి పంపించు. ఎందుకురా? ఏం లేదు, మన ఇంటి ముందు వెంకీ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నేమ్ ప్లేట్ పెట్టిద్దామని. మొత్తానికి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న కళ నెరవేరిందిరా. కంగ్రాట్స్ రా వెంకీ. థ్యాంక్స్ మాయా. అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 1000 గజాలు బిట్లు ఏమైనా ఉంటే చెప్పు, సింగిల్ పేమెంట్లో సెటిల్ చేద్దాం. ఏం నిజంగానే? సరే, మనకు తెలిసిన వెంచర్ వాళ్ళు ఒకడు ఉన్నారు, వాళ్ళకి చెప్తే కారు పంపిస్తారు, వచ్చి చూద్దు గాని. వెంచర్ వాళ్ళు పంపించే కారు మనకెందుకు మాయా? ఆఫీసులో జాయిన్ అవ్వగానే BMW కానీ బెంజ్ కానీ బుక్ చేస్తాను. అదే కారులో నేను అమ్మ అక్కడికి వస్తాం. సరేరా అయితే. ఓకే మాయా, ఉంటా. నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందంటే కంపెనీకి ఓనర్ అయినంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు. ఏమో, కంపెనీకి ఓనర్ అయిపోతాను, నా స్పీడ్ అలాంటిది. స్పీడ్కి బ్రేక్ పడినట్టుంది.
రోజు వుడ్ టేక్ వుడ్ టెస్ట్ చేస్తున్నావు అండి. ఆ, మమ్మీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్గా తింటారు కానీ ఇలా హార్డ్గా వండితే ఎలా అమ్మా? సారీరా, ఇక నుండి ఇంట్లో అన్ని సాఫ్ట్ గా ఉండేలాగానే వండుతా. ఓకే. ఆడు చేసేదే ఓవర్ యాక్షన్ అంటే నువ్వు ఆడకన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదే. సాఫ్ట్వేర్ మదర్స్ అందరూ అలాగే ఉంటారు. హ్మ్? ఓ నీ ఆశలో. గ్రేప్స్ ఎంతన్నా? 70 రూపీస్ అమ్మా. గోవా 50 రూపీస్ అమ్మా కిలో. డేట్స్ ఎంత? 90 రూపీస్ అమ్మా. ఏంటన్నా అన్నీ ఇంత రేట్లు చెప్తున్నారు? రైతు బజార్లోనే తక్కువకి వస్తున్నాయి కదా. రైతు బజార్కి వెళ్ళి మేము తీసుకుని రావాలి కదమ్మా, ఛార్జీలు అయితే కదమ్మా. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇలా బేరాలు అడక్కలేదు. ఏమండి, నన్ను గుర్తుపట్టారా? నేనండి జేజే ఇంటి దగ్గర మీకు డాష్ ఇచ్చాను. ఆ రోజు అమ్మనా బూతులు తిట్టారు కదా. గుర్తుపట్టాను. ఏంటి విషయం? ఆ రోజు మీరు అందంగా అలా తిడుతుంటే సారీ చెప్పడం మర్చిపోయాను. అందుకే సారీ చెప్దామని వచ్చాను. చెప్పారు కదా, వెళ్ళండి. మీరు అసలు నా సారీ యాక్సెప్ట్ చేయలేదండి. యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేస్తే షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఐ వెంకీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పరిచయం లేని వ్యక్తులకి నేను షేక్ హ్యాండ్ ఇవ్వనండి. పరిచయాలు పెంచుకోవడానికే కదండి షేక్ హ్యాండ్ ఇచ్చేది. నాకు కొత్త పరిచయాలు ఏం అక్కర్లేదండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లోనే ఉపయోగపడతాయి కదా. అంటే ఈ ఏరియాకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఏదైనా అవసరం ఉందనుకోండి, హెల్ప్ చేస్తా. చూడండి, ఈ ఏరియాకి రావడం ఇదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా. సో నాకే పరిచయాలు అక్కర్లేదు. సరేలేండి. అన్నా ఎంతైంది? 250. 250. అయ్యో, క్యాష్ తీసుకురావడం మర్చిపోయాను. క్యూఆర్ ఉందా? ఉందమ్మా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ అండి. తీసుకోండి. అయ్యో భలేవరండి. ఉండండి, 250 కదా నేను ఇస్తాను. ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోనండి. ఏమండి ఇంతసేపు బేరం ఆడారు, ఆయన దగ్గర తీసుకోపోతే ఆయన ఫీల్ అవుతారు కదా. భయ్యా, నీ డబ్బులు నేను ఇస్తాను. మీరు రండి. సరే. రండి చెప్తాను. అబ్బా రండి. ఇదే నా కారు. అవునా? బాగుందండి. మీలాగే. మీది గోదారా? ఎలా కనిపెట్టేశారండి? పరిచయం లేకపోయినా సరే పని కట్టుకొని మరీ వచ్చి హెల్ప్ చేస్తున్నారు కదా. అయితే ఈ విషయం గురించి మనం ఫిల్టర్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. నాకు మాత్రం అలవాటు ఉందేంటండి. వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అని జెనీలే చెప్పింది కదా. చూడండి, నాకు పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడడం అంటే చిరాకు. పైగా సినిమా డైలాగులు వేస్తూ పరిచయం పెంచుకోవాలని చూసే వాళ్ళంటే ఇంకా చిరాకు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్ పే చేయిస్తాను. సరే. హ్మ్. చేతి మీద రాయమంటారేమో అనుకున్నాను. పేపర్ ఇచ్చారా? ఆహా. ఇదిగోండి. ఫోన్ నెంబర్ అంటే 10 డిజిట్స్ ఉంటాయి కదా, ఇదేంటి 7 ఉన్నాయి? ఆ లాస్ట్ 3 రాశాను అనుకోండి, మీ గురించి రాశాను అనుకుంటారని. పర్లేదు, చెప్పండి. 143. నిజంగా అయ్యానండి. నా ఫోన్ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్. పోనీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అక్కర్లేదు, నేను ఎలాగోలా మీకు ఫోన్ పే చేయిస్తాను, వెళ్ళండి. స్టూపిడ్ ఫెలో. ఎవరికిరా ఓ ట్యాక్సీ చూపేత్తను? ఆ అమ్మాయికి లేరా? అక్కడ ఎవరు లేరు కదరా. వెళ్ళిపోయింది లేరా? అయినా మీరేంటి ఇక్కడ? మీ ఇంటికి వెళ్ళాం. ఆ. నువ్వే కూరగాయలు సరుకులు తెద్దామని బయటికి వెళ్ళామని చెప్తే ఎత్తుక్కుంటా ఇక్కడికి వచ్చాం. అయినా మాయా, సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినా కూడా ఇంట్లో పని చేయటం మాయా. మాకు ఇంట్లో ఏ పనులు చెప్పొద్దని ఆర్డర్ ఇస్తాం. చూడు, మా బాబు అపాయింట్మెంట్ లెటర్ చూపించేంతవరకు జాబ్ వచ్చిందని నమ్మనన్నాడు. కాబట్టి అప్పుడు దాకా ఇంట్లో పనులన్నీ చేయాల్సిందే అన్నాడు. అర్థమైందిరా. ఉద్యోగాలు వచ్చినా మీ బాబు మనకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదో. అరే ఆయన సంగతి పక్కన పెట్టరా. అరే వెంకీ, మనం ఆ. మన జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళి కలుద్దాం పదా. ఇప్పుడు ఆడి దగ్గరికి ఎందుకురా? ఏయ్, ఆడు చెప్పినట్టు చేయడం వల్లే మనకి సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకురా అన్ని ఆడు చెప్పినందుకే జాబులు వచ్చినాయని, హ్మ్. ఆడు బిల్డప్ ఇస్తాడని ఈడు మైండ్ వాయిస్. మైండ్ వైస్ ఓకే కానీ సరే పదండి, నాకు జేజే గడితో చిన్న పని ఉంది. ఏ నీకే? ఆ, ఆ జగన్నాథం గాడికి ఏదో మున్నట్టు ఉంది. అరే బాబీ, నీ దగ్గర 250 ఉందా? ఉన్నాయి. ఆ ఫ్రూట్ షాప్ ఆయనకి ఆ డబ్బులు ఇచ్చేసి వచ్చే. నువ్వు పదరా. ఇదో బ్యాండా మాకు. నువ్వు వెళ్ళి డబ్బులు ఇవ్వే. మీరింకా పోలేదేమిట్రా? పోత పండగ చేసుకుందామనేంటి? పాపి చిరావురా, మీలాంటి పాపులు అప్పుడే ఎక్కడికి పోతారులే. పోన్లేరా, పోయేటప్పుడు నిన్ను కూడా పట్టుకుపోతావు, అంత ఫీల్ అయిపోకు. ఇంతకీ ఎందుకు వచ్చారు? నువ్వు చెప్పినట్టు చేశాక మాకు సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చాయి. మండే జాయినింగ్. అందుకే నిన్నోసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని చెప్పి వచ్చాం. ట్యాంక్స్ చెప్పడానికి ఉత్తి చేతి దూపుకుంటూ వచ్చాను ఏమనుకోమాకరా. శాలరీ వచ్చినాక ఏదో ఒకటి తీసుకొస్తావులే. మీరు మళ్ళీ ఇక్కడికి రాకపోతే నేనే థ్యాంక్స్ చెప్తారా? మొన్న మేము వచ్చేళ్ళిన తర్వాత నీ దగ్గర జాతకం చెప్పించుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది కదరా. అమ్మాయి పేరేంట్రా? రోజుకి నా దగ్గరికి 100 మంది వచ్చి వెళ్తూ ఉంటారు. ఎవరినని గుర్తుపెట్టుకుంటాం? గుద్దుదే గుద్దుకుంటూ అన్ని గుర్తుకొచ్చేస్తారా. ఎక్స్ట్రాలు చేయకు.
నీ దగ్గరికి వందల మంది అమ్మాయిలు వచ్చేంత సీన్ లేదు కానీ అమ్మాయి పేరేంటి చెప్పు. నిజంగా గుర్తు రావట్లేదురా. మాయా ఆ? ఏదైనా గుర్తులు చెప్తే గుర్తొచ్చిద్దేమో మాయా. అదేరా, అమ్మాయి తెల్లగా ఉండి జుట్టెరు పోసుకుని బ్లాక్ కలర్ శారీ కట్టుకుని స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని సిల్వర్ కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని సిమెంట్ కలర్ వాచ్ పెట్టుకుని బ్లాక్ కలర్ శాండిల్స్ వేసుకొచ్చిందే ఆ అమ్మాయి. ఎంతసేపు చూసావురా? అన్ని డీటెయిల్స్ చెప్పావు. ఫ్యూ సెకండ్స్. ఫ్యూ సెకండ్స్లోనే అంత స్కానింగ్ చేసావా? ఏ ఏమైనా మిస్ అయ్యానా? నీకు అలా అర్థమైందా? ఇన్ని డీటెయిల్స్ చెప్పిన అమ్మాయి ఎవరు గుర్తురాలేదా నీకు? గుర్తొచ్చింది. అమ్మాయి కాదు, మరి సంస్కృతంలో ఒక వాక్యం. ఏంటో అది? కామాతురాణం నా భయం నా లజ్జ అని. గజ్జల్లో కూడా ఎత్తాను రోయ్. ఎక్స్ట్రా చేయకుండా అమ్మాయి పేరేంటి చెప్పు. ప్రాణం పోయినా చెప్పను. అయితే ప్రాణాలు ఇచ్చే. రే వెంకీ, ఉండబే, అదేదో పద్ధతిగా మాట్లాడుకుంటున్నారు కదా. ఉందా అమ్మాయి పేరేంటో చెప్పరా. ఒరే, నా క్లయింట్స్ డీటెయిల్స్ అలా షేర్ చేయకూడదురా. అయినా తన డీటెయిల్స్ నీకెందుకురా? ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కదా, మా బాబు నా ఇంట్లో సంబంధం మాట్లాడమంట. సచ్చినా వర్కౌట్ అవ్వదు. నీకు ఆ అమ్మాయికి అసలు సెట్ అవ్వదు. ఏ ఆవులాంటి తనెక్కడ, అచ్చోసిన ఆమూతలాంటి నువ్వెక్కడ? పంచభూతాలు ఏకమైనా సరే మీ ఇద్దరికి సెట్ అవ్వదు. రే, ఆవుకు తోడు ఆంబోతేరా. నువ్వు ఎక్స్ట్రా చేయకుండా అమ్మాయి పేరేంటో చెప్పలేదనుకో, నీ పంచ ప్రాణాలు, నీ పంచిలో ప్రాణాలు ఆ పంచభూతాల్లో కలిపేస్తా. ఏయ్, అడిగింది పేరే కదరా, పేరు కోసం ప్రాణాల మీద తెచ్చుకుంటా ఏంటి? సరళ. రే, నీ గుండెల మీద చేసుకుని మీ అమ్మ మీద నాన్న మీద ఒట్టేసి ఆ దేవుడి మీద ఒట్టేసి నిజం చెప్పరా. అమృత. చెప్పగానే అనుకున్నారా సరళంగానే సరళ అన్నప్పుడే నువ్వు చెప్పింది అబద్ధం అని. అమ్మని మేమైతే అబద్ధాలు ఆడచ్చు, అడ్డమైన పనులు చేయొచ్చు. నీకేం పోయాం కలరా, నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నావు? మీలాంటి ఎదవలతో స్నేహం చేస్తే అబద్ధాలే ఆడాల్సి వస్తుంది మరి. రే, దయచేసి ఆ అమ్మాయికి తన పేరు చెప్పింది నేనే అని తనకి తెలియనివ్వకండ్రా. నా రెప్యుటేషన్ పోతుంది. నీ రెప్యుటేషన్ పోకూడదంటే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు. తన పేరు అడిగావు చెప్పా. తన గురించి ఒక్క మొక్క అడిగినా నా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలెట్టేసుకుంటా చెప్తున్నా. నీకెందుకు లేరా అంత శ్రమ, నేనే తగలెట్టేస్తా. అరే 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 వికీ, అమృత. అరే, చెప్పేది వినరా? అరే, బాగోదురా. అరే వికీ, రే వెంకీ ఆగ. ఇదిగో తీసుగా. తప్పురా. రే, నువ్వు ఓవరాక్షన్ చేయకు. రే, నీ నోడుతూ నువ్వు నెంబర్ చెప్పలేదు కాబట్టి నీకు ఏ పాపం తగలదు, ఎక్కువ ఫీల్ అయిపోకు. నాలుక మీద మచ్చతో చెప్తున్నా. తనకి ఫోన్ చేసి గనక ఇబ్బంది పెట్టావంటే ఫోన్ చేసిన నీకు హెల్ప్ చేసిన వీళ్ళిద్దరికి తగిన శాస్తి జరుగుతుంది. ఇదే నా శాపం. అబ్బో, శాపమని మంత్రం చెప్పలేదేంట్రా. అయ్యేమో రావనుకుంటా మాయా. సర్లే, మనం వచ్చిన పని ఏంది, వెళ్దాం పదా. వెంకీ గడ చేస్తాడు అనుకోలేదురా. సారీ రా, ఏమనుకో. చెత్త ఫెలో, వేస్ట్ ఫెలో. ఇంకోసారి కనిపిస్తే చెప్తాను వాడు పని. ఎవరినిరా అంతలా తలుచుకుంటున్నావు? తలుచుకోవడం లేదు, తిట్టుకుంటున్నాను. అదే, ఎవరిని? నీతో తిట్టించుకుంటున్న అదృష్టవంతుడు ఎవరు? నాన్న, నేను అసలే చిరాగ్గా ఉన్నాను. మీరు వెటకారంగా మాట్లాడి ఇంకాస్త ఇరిటేట్ చేయకండి. అంత మర్చిపోలేనట్టుగా ఏం చేశాడేంటి? ఓ షిట్. ఏమైంది? వాడి దగ్గర 250 రూపీస్ అప్పు తీసుకున్నాను. 250 రూపీస్ అప్పు తీసుకున్నావా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, సో షాప్ వాడికి వాడే పే చేశాడు. హెల్ప్ చేసిన వాడిని ఎన్ని మాట్లాడుతున్నావా? నేను హెల్ప్ వద్దంటున్నా సరే షాప్ వాడికి బేరం పోతుందని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మరీ హెల్ప్ చేశాడు. ఓకే. వాడి మాట నేను ఎలా విన్నానా అని తలుచుకుంటే నాకే కోపం వస్తుంది. వాడికి 250 ఫోన్ పే చేస్తా. నువ్వు నంబర్ చెప్పు. వాడి నంబరు పేపర్ మీద రాసుకున్నాను, బట్ చూయింగం పడేసేటప్పుడు ఆ పేపర్లోనే పెట్టి పడేశాను. పోనీ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయి. లాస్ట్ 3 డిజిట్స్ గుర్తున్నాయి. ఏమిటో అవి? 143. 143. రొమాంటిక్ ఫోన్లో ఉన్నాడే. సర్లే, ఈసారి కలిసినప్పుడు వాడు డబ్బులు వాడికి ఇచ్చేద్దు కానిలే. అరే వెంకీ, నువ్వేమన్నా నువ్వు చేసిన తప్పురా. నేనేం చేశాను రా? ఏం చేశానా? జేజే గడ వద్దు వద్దంటున్నా బలవంతంగా అమ్మాయి పేరు చెప్పించావు. అంతటి తాగకుండా అమ్మాయి నెంబర్ కూడా తీసుకున్నావు. ఇది తప్పు కాదా? చా, తమరేం తప్పులు చేయనట్టు. నే- యాక్సిడెంట్లో కాపాడామని అబద్ధం చెప్పి సీఈఓ దగ్గర జాబ్ కొట్టలేదేంటి? నేను అబద్ధం ఆడలేదు, నిజాన్ని మాత్రం దాచాను. ఈడు పెద్ద మహేష్ బాబురా మరి. అయినా అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నంత ఈజీ కాదురా అమ్మాయిని పట్టుకోవటం. ఆహా, ఎందుకో? ఎందుకేంటి? జేజే గారు చెప్పాడు కదా, ఆడు చెప్తే జరుగుద్దురో. పైగా శాపం కూడా పెట్టాడు. ఆడి బొంద, చేపలు గట్రా ఏం పని చేయవు. అనమాకరా బాబా లాగా నాలుగు మీద మచ్చుంది, చూడలేదా? అవునా? నిజమా? ఏదో ఒకసారి చూద్దాం. నీ ఫోని ఏ నీ దాంట్లో ఏం చేయొచ్చుగా? చెయ్యొచ్చురా, కానీ నా నంబర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అందుకని. ఆడి ఫోన్ ఎందుకు రామమ్మా? నా ఫోన్ తీసుకా. అబ్బా, ఈడురా ఫ్రెండ్ అంటే. చేసుకా. రే ఆ. నాకెందుకో కొడుతుంది. ఇద్దరే చెప్తున్నా, ఆగిపోండ్రా. ఓబే. హలో హలో, అమృత ఉందండి?
నువ్వెవడరా? నేనెవడా ఇడెవడో కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు రా, ఇడు గట్టిగా ఇస్తాను చూడు. హలో, చెప్పు. అమృత ఒప్పుకుంటే నేను తనకు లవర్ అవుతా, తను పెళ్లి చేసుకుంటే తనకి మొగుడవుతా. పెట్టరా ఫోను. ఆ? కట్ చేశాడ్రా, మళ్ళీ చేద్దాం. రే గట్టిగా అట్టేనట్టున్నాడు, బ్లాక్ చేసాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడితే ఇట్టే బ్లాగ్లో పెట్టేస్తారు. అరే ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఓ పద్ధతి పాడు ఉండదురా మాట్లాడడానికి. చాలా పద్ధతిగా మాట్లాడుతాను, ఇప్పుడు చూడు. అరే. ఉండబా. హలో భయ్యా, నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేయను అనుకున్నావా? సర్లే కానీ మళ్ళీ మనకెందుకు, అమృతకు ఒకసారి ఫోన్ ఇస్తే సరదాగా మాట్లాడేసుకుంటాం. నరుకుతా నా కొడక, ఫోన్లో కాదురా, డైరెక్ట్ గా వస్తా. మగాడివైతే అప్పుడు మాట్లాడరా. అరే నిజంగా నువ్వు మగాడివి అయితే, నీకు దమ్ముంటే అల్కాపూరి బస్ స్టాప్లో ఉన్నావు, దమ్ముంటే రారా చూసుకుందాం. వస్తున్నా. దా దా. అరే ఆడ ఒకవేళ నిజంగానే సీరియస్గా వస్తేరా. రానిరా, ఆడొక్కడ మనం ముగ్గురు అద్దురా బాబీ, అలా ఉండాలి. ప్రతిదానికి భయపడతాడు. తీసుకే. అల్కాపూర్, అల్కాపూర్ ఎక్కడ? అరే బాడీ ఫుల్గా హీట్ ఎక్కింది, కొబ్బరి బొండాలు వేద్దామా? నువ్వు వెళ్ళు. అరే బాబీ నువ్వు వస్తావా? పదమాయా. పద. రేయ్ ఇక్కడ బాబీ ఎవడ్రా? ఆ వైట్ టీషర్ట్లో ఉన్నాడే కొబ్బరి బండాల దగ్గర, వాడే బాబీ. సారీ వాడు రాకి, వాడు పక్కన ఉన్నాడే వాడే బాబీ. రేయ్ పదరా. ట్రూ కలర్లో నెంబర్లు వేసి పేర్లు పట్టేసినట్టున్నారు. రే చెప్ప పెట్టుకోండి, అక్కడికి వెళ్ళిపోయారా? చెప్పుంటే నేను వచ్చాను కదా. మా వాళ్ళకం చూస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళినట్టు కనపడుతున్నా. ఎవడన్నా తీసుకెళ్ళి కుమ్మినట్టు ఉందా? కుమ్మినట్టే ఉన్నారు. ఇంతకీ ఎవర్రాళ్ళు? మీ పేర్లు చెప్పగానే తీసుకెళ్ళిపోయారు. అరే నువ్వు ఫోన్ చేసిన రాంగ్ కాల్ తాలూకా బ్యాచ్ రా, నువ్వు చెప్పావు మా పేర్లు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఏమో అని చెప్పాను రా. నీకు తెలియకుండా మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? వాళ్ళు మమ్మల్ని ఎత్తుకెళ్తుంటే కనీసం కాపాడటాను కూడా రాలేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని కారులో తీసుకెళ్లారు కదరా, నేను కారు అంత స్పీడ్గా పరిగెత్తలేక రాలేదు. రే మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని తీసుకెళ్ళిన కొమ్మే వరకు నేను నిద్రపోను, వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకుంటా. ఆ రివెంజ్ గట్టా వద్దు కానీ కాస్త మాకు రిపేర్ చేయించయ్యా, రేపు అసలు జాబ్లో జాయిన్ అవ్వాలి కదా. సరే అలాగే లేవండ్రా.